విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలి, అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నల్లగుట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 26 లక్షల రూపాయల వ్యయంతో పూర్వ విద్యార్థి స్వర్ణలత జ్ఞాపకార్థం నిర్మించిన నూతన తరగతి గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలోని విద్యార్థులు క్రీడలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటారని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకుని ప్రశంసించారు. Thank you, sir, for inaugurating this beautiful seminar hall, which will forever stand as a symbol of inspiration and. దానికి పోలిక కూడా ఇబ్బంది ఉంటుండే. దాన్ని మనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేసి ఆ డ్రైన్ కానీ స్టామ్ వాటర్ కానీ చేసినాక స్కూల్కు ఆ వాసన అనేది తగ్గినటువంటి సందర్భం. అయితే మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకప్పుడు స్వర్ణలత గారు ఇదే స్కూల్లో చదువుకుంటారు, నందకుమార్ గారి భార్య. ఇక్కడ చదువుకున్న తర్వాత నేను ఈ స్కూల్కి ఏమన్నా చేయాలన్నటువంటి సంకల్పంతోనే మరి వారు ముందుకు వచ్చి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి హాల్ కట్టిస్తా అని ఆ రోజుల్లో నాచైతన్య ఫౌండేషన్ వేసి 26 లక్షల రూపాయలతోని ఈ అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్లో మీకోసం మరి ఏర్పాటు చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ తరపు నుండి, పిల్లల తరపు నుండి నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చదువుకున్నటువంటి ప్రయారిటీ. నేను ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు, కానీ ఇప్పటి పిల్లలకు నేను ఆర్థికంగా బలపడ్డా కాబట్టి ఇప్పటి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేనేదన్నా చేయాలనేటువంటి సంకల్పంతో వారు ఆ రోజు ఇక్కడ వచ్చి నేను ఈ కమ్యూనిటీ హాల్ కడతాను. గవర్నమెంట్ స్కూల్లో ఒక దాతగా ముందుకు వస్తే ఆయనకు ఆ రోజు కూడా చాలా ఇబ్బందులు పెట్టి నేను వెంటనే కలెక్టర్ గారు మన డిఈఓ గారితో మాట్లాడి నేనన్నా అంత పెద్ద దాత ముందుకు వచ్చినప్పుడు చేపించుకుంటే మంచిగుంటుందని వారికి ఆ రోజు క్లియరెన్స్ ఇస్తే ఈ రోజు అద్భుతమైనటువంటి ఆలోచిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే మన గవర్నమెంట్లో స్కూల్ సెక్యూరిటీ కానివ్వండి, వాచ్మెన్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు. కానీ ఆ ఇబ్బంది మూలాన స్కూల్కు సేఫ్టీ, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండోది అన్సోషల్ ఎలిమినేట్స్, అంటే కొంతమంది తాగుబోతులు లేకపోతే గంజాయి తాగేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్ గోడ, మీరు స్కూల్ అయిపోయినాక గోడలు దొరికి వచ్చి మరి ఇక్కడనే ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే సిఐ గారు చెప్పిన కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సంతోషంగా చదువుకోండి. రెండోది ఆమె ప్రధానంగా జిహెచ్ఎంసీ స్టాఫ్ కావాలని ఈ క్లీనింగ్ ప్రొవైడ్ వాచ్మెన్ అనేది మీరే చేయాలి. మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడి మీరు రిప్రజెంట్ చేయండి, నేను కూడా చెప్తాను. అదేవిధంగా ప్రొవైడ్ ఫంక్షనింగ్ అవర్ న్యూ కన్స్ట్రక్షన్ అది ఆ పెన్షన్ది అది చెప్పేస్తాను. అదేవిధంగా స్పోర్ట్స్ మెటీరియల్ అడిగిండు, వాషింగ్ హ్యాండ్స్ ఆఫ్టర్ లంచ్ అది కూడా మేము చేపిస్తాం. అయితే మన సత్యనారాయణ కదా